ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ సౌమ్య. ముందుగా ఐడిటీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు మనతో ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ సుచితా చెల్లా గారు, ఎంఎస్ ఆయుర్వేదిక్ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి ఉగాది పచ్చడి యొక్క స్పెషల్స్, అంటే ఇప్పుడు మనకి ఉగాది అనగానే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అందులో షడ్రుచులు. ఈ షడ్రుచుల్ని మనం అన్నీ కూడా ఏంటంటే టేస్ట్ కోసం లేదా ఉప్పు, తీపి, పులుపు ఇలా అన్నిటికీ వాడతాం. కానీ ఆయుర్వేద పరంగా, ఆరోగ్యపరంగా వాటిలో ఉండే ఉపయోగాలు ఏంటి, ఒక్కొక్క రుచికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉండదన్నది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ సుచితా గారు. నమస్తే అండి. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఉగాది పచ్చడి అనగానే మనకి తీపి, వగరు, పులుపు ఇలా అన్ని రకాలు ఉంటాయి కదా. సో అందులో మనం రకరకాల ఆ టేస్ట్ రావడానికి రకరకాల ఐటమ్స్ యూజ్ చేస్తాం. సో ఒక్కొక్క ఐటము మనం పచ్చడి చేసుకుంటూ కూడా ఏదేది ఎలాంటి లాభాన్ని ఇస్తుంది శరీరానికి అన్నది ఒకసారి తెలుసుకుందామా మేడం? డెఫినెట్గా. నార్మల్గా ఉగాది పచ్చడి అనగానే అందరికీ తెలుసు షడ్రుచులతో కలిసి ఉంటుంది అని. 6 రసాలతో కూడినటువంటి ఈ ఉగాది పచ్చడి వల్ల మనకి ఆరోగ్యం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన పండుగల్లో మనకి చెప్పబడినటువంటి చాలా రకాల పిండి వంటలు స్పెషల్గా చెప్పబడినది ఆ పర్టికులర్ టైంలోనే మనం చేసుకుంటాము. ఎందుకంటే వాటి వల్ల మనకి చాలా రకాల మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఉగాది పచ్చడిని మనం చూసుకున్నట్టయితే ఉగాది అనేది వసంతకాలంలో, అంటే ఎండాకాలము స్టార్టింగ్లో మనకి ఉగాది పచ్చడి వస్తుంది. సో చలికాలం అయిపోయిన తర్వాత ఎండాకాలం స్టార్ట్ అయ్యేటువంటి టైంలో మనకి ఈ ఉగాది అనేది మనం చేసుకుంటూ ఉంటాం. చలికాలం అంతా కూడా చల్లగాలుల వల్ల, మనం తిన్నటువంటి ఆహారాల వల్ల లోపల అంతా కూడా కఫం అనేది బాగా పెరిగిపోతుంది. ఆ తరువాత ఈ వసంతకాలంలో మనకి ఆ కఫం అంతా కరిగి చాలామందికి దగ్గు, జలుబు అండ్ రొంప ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇది సంధికాలం, అంటే చలికాలానికి ఎండాకాలానికి మధ్యలో వచ్చే సంధికాలం. ఈ సంధికాలంలో రకరకాల జబ్బులు అనేవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల చాలా మందిలో ఈ పిల్లలకి పెద్దలకి కూడా ఈ జలుబు, దగ్గు, జ్వరం అనేది చాలా కామన్గా వస్తుంది. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గి మనకి ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా మన శరీరానికి మంచి బలాన్ని ఇవ్వడం కోసం మన పెద్దవాళ్ళు ఉగాది రోజు ఉగాది పచ్చడి అని చేసుకోవడం మనకి అలవాటుగా చెప్పారు. నార్మల్గా దీనిలో షడ్ రసాలు ఉంటాయి. మన జీవితం ఎలాగైతే కష్టము, సుఖము వీటన్నిటితో కూడుకొని ఉంటుందో అలాగే ఉగాది పచ్చడి కూడా దానికి సింబాలిక్ అని చెప్తూ ఉంటారు. అది ఒక పక్కన పెడితే మెడిసినల్గా మనం చెప్పుకుంటే యాజ్ ఎ డాక్టర్గా మెడిసినల్ బెనిఫిట్స్ మనం దీనిలో చూసుకున్నట్టయితే దీంట్లో 6 రసాలు అని మనం చెప్పబడినటువంటి మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ, ఈ 6టిని 6 షడ్ రసాలు అంటారు. ఈ షడ్ రసోపేతమైనటువంటి ఆహారాన్ని మనం రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఎటువంటి జబ్బులు రావు అని ఆయుర్వేదంలో చెప్తారు. చాలామంది ఈ మధ్యకాలంలో ఓన్లీ కారము, ఉప్పు, పులుపే వాడుతున్నారు. కానీ వగరు, చేదుని చాలా తక్కువగా వాడడం వల్ల ఈ మధ్య కాలంలో చాలా రకాల జబ్బుల బారిన పడుతున్నారు. చాలామంది మీరు చూస్తూనే ఉన్నారు. లివర్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చేదు రసం అసలు తినకపోవడం వల్ల, వగరు రసం అసలు తినకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో చాలామందికి ఈ యాసిడిటీస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో అందుకనే మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా షడ్రసోపేతమైనటువంటి ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలి. దాని సింబాలిక్గా ఉగాది పచ్చడిని మనం ఈరోజు షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసుకుంటూ ఇంకా కొన్ని మెడిసినల్ బెనిఫిట్స్ని మాట్లాడుకుందాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో ముందైతే మనం ఉగాది పచ్చడికి ముందు యూజ్ చేసే ఐటమ్ ఏంటి అండ్ దాని యొక్క ఉపయోగం కూడా? నార్మల్గా ఉగాది పచ్చడి చేయడానికి ఫస్ట్ చింతపండు పులుసు అనేది మనం తీసుకుంటాం. సో పులుపు, నార్మల్గా పులుపు అనేది ఏంటి అని అంటే మనకి చాలామంది చెప్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో పులుపు అసలు తినకూడదు, పులుపు ఫుడ్లో కూడా అవాయిడ్ చేయండి అని. కానీ పులుపు అనేది మనకి బ్లడ్ వెజల్స్లో నార్మల్గా ఈ కొలెస్ట్రాల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా స్క్రేపింగ్ యాక్షన్ చేయడానికి అండ్ ఆహారానికి రుచిని ఇవ్వడానికి, గుండెకి బలాన్ని ఇవ్వడానికి తోడ్పడుతుంది. అందుకనే మనము ఆహారంలో కొంత పులుపు కూడా యాడ్ చేసుకొని తినమని చెప్తూ ఉంటాం. సో ముందుగా మనం పులుపు అన్నది బౌల్లోకి తీసుకోవాలి, అంటే చింతపండు రసాన్ని, లిక్విడ్ని బౌల్లోకి తీసుకోవాలి. సో ముందుగా మనం చింతపండు రసం ఆల్రెడీ మనం కొంచెం చింతపండు ఇందులో నానబెట్టి నీళ్ళలో ఉంచాము. సో దాన్ని నీళ్ళలోకి తీసుకుని మొత్తం తీసేసుకోమంటారు. నార్మల్గా ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఓకే. సో పులుపు అనేది యాసిడిటీ ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము.
అయితే పులుపు అనేది మనకి చాలా రకాల పదార్థాల నుండి వస్తుంది. అంటే ఉసిరితో ఒక రకమైన పులుపు, చింతపండుతో ఒక రకమైనటువంటి పులుపు, నార్మల్గా మనకి నిమ్మరసంతో ఒక రకమైన పులుపు. సో ఇలా పులుపులో రకరకాల పులుపు ఉంటుంది. కానీ మొత్తానికి పులుపు రసం అనేది ఎక్కువ తీసుకుంటే పంటికి దంతాలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అండ్ బాడీలో కూడా అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ అసలు తీసుకోకపోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్స్ పెరగడం, గుండె జబ్బులు రావడం, డైజెషన్ సరిగా అవ్వకపోవడం కూడా ఉంటుంది. అందుకే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఎక్కువ తీసుకోవద్దు, కానీ మితంగా పులుపుని కూడా మనం తీసుకోవాలి. అందుకే పులుపుకి గుర్తుగా మనము చింతపండు రసంని ఈ పచ్చడి చేయడానికి ఫస్ట్ యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దేన్ని వేయాలంటారు? నెక్స్ట్ దాంట్లో కొంచెం అది వేప పువ్వు వేయాలి. సో ఇప్పుడైతే మనం వేప పువ్వు వేస్తున్నాం. వేప పువ్వు అంటే మనకి చేదుకు చిహ్నం. సో ఇందులో చేదు అన్నది టేస్ట్ రావడానికి మనం వేప వేస్తాం. మరి ఆరోగ్యపరంగా ఏంటి ఉపయోగం అంటారు? నార్మల్గా చేదు అనేది చాలా మందికి ఇష్టం ఉండదు షడ్రుచుల్లో. కానీ చేదు వల్ల మనకి లోపల కొలెస్ట్రాల్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. బ్లడ్ అనేది ఎక్కువ థిక్గా అవ్వకుండా ఎప్పుడూ కూడా బ్లడ్ యొక్క విస్కాసిటీ అనేది సరిగ్గా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకొక మెయిన్ ఏంటి అని అంటే నార్మల్గా ఏంటంటే దీన్ని తిక్త రసం అంటారనమాట ఆయుర్వేదిక్లో, చేదు రసాన్ని. సో తిక్త రసం అనేది మనం తీసుకోవడం వల్ల కడుపులో ఏమన్నా పురుగులు లాంటివి ఉన్నా చనిపోతాయి. కఫం చాలామంది పిల్లలకి ఏంటి అని అంటే చిన్న పిల్లలకి బాగా కఫము, నంజు పెరిగిపోతూ ఉంటుంది. అండ్ లావుగా ఉన్న వాళ్ళకి కూడా కఫం అనేది ఎక్కువగా బాడీలో చేరుతూ ఉంటుంది. సో దీని అన్నిటిలో కూడా మనం చేదు, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు షుగర్ పేషెంట్స్ ఎక్కువగా చేదు తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అని అంటే షుగర్ అనేది పెరిగిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ బాడీ అంతా కూడా కొవ్వు ఎక్కువగా పెరిగిపోవడము అండ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం ఉంటుంది. కాబట్టి దాన్ని అపోజ్ చేయడానికి వాళ్ళు చేదు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ నార్మల్గా చేదు కూడా షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకోవద్దు. ఒకవేళ చేదు ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి అండ్ బాడీకి మనకి రివర్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. సన్నగా అయిపోవడము, బాడీ అంతా వీక్ అయిపోవడము, కాళ్ళు చేతులు లాగుతున్న ఫీలింగ్ ఉంటుంది. కానీ రెగ్యులర్గా కొంత మాత్రం చేదును మనం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఏంటి అంటే రెగ్యులర్గా మనకి చేదు పుల్లలతో దంతధావనం, అంటే నార్మల్గా మనం ప్రొద్దున లేవగానే ఫస్ట్ యూజ్ చేయాల్సిన రసం చేదు రసం. ఎందుకు అని అంటే ఫస్ట్ మనం మొహం కడుక్కునేటప్పుడే కొంచెం చేదు రసం లోపలికి వెళ్తే అది గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని ఇంకా మంచిగా రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు మనకి లోపల ఉన్న క్రిములు అవన్నీ కూడా చనిపోతాయి అండ్ దంతాలని, చిగుర్లని కూడా చేదు రసం చాలా మంచిగా క్లీన్ చేస్తుంది. ఓకే, సో అందుకని మనం వేప పువ్వుని తీసుకుంటాం ఇందులో. వేప పువ్వు నార్మల్గా ఏంటంటే చేదులో కొంచెం చేదు అనేది ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది మనకి రాకుండా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ మనం చేదు తర్వాత మనం తీసుకోవాల్సింది వగరు. ఓకే, అంటే నెక్స్ట్ మనం మామిడి ముక్కలు, మనం ఇక్కడ వగరు కోసం మామిడి ముక్కలు తీసుకున్నాం. సో బేసిక్గా అయితే వగరు కోసం అని చెప్పేసి ఇందులో ఉగాది పచ్చడి వాడతారు. కానీ ఆరోగ్యపరంగా ఏంటి వీటి వల్ల లాభాలు? నార్మల్గా ఏంటి అని అంటే ఇది ఇంకా అప్పుడే పుల్లగా వగరుగా ఉంటుంది. మామిడికాయలు ఇప్పుడే వస్తూ ఉంటాయి కాబట్టి. సో కషాయ రసం అంటారనమాట వగరు అంటే. సో ఈ కషాయ రసం వల్ల కూడా మనకి ఏంటి అని అంటే లావు అనేది పెరగకుండా ఉంటారు అండ్ గొంతు ఇవన్నీ కూడా క్లీన్ అవుతుంది అండ్ దగ్గు, జలుబులు ఇవి ఎక్కువ రాకుండా ఉంటాయి. అందుకే కరక్కాయ అందరికీ తెలుసు, కరక్కాయ కషాయ రసం వగరు చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి దగ్గు, జలుబుల్లో ఎక్కువగా మనం ఈ కరక్కాయని వాడుతుంటాం. సో వగరు అనేది నార్మల్గా మనకి దగ్గు, జలుబులు అండ్ నంజు ఇలాంటివన్నీ రాకుండా ఉంటుంది అండ్ డైజెషన్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. కొవ్వు, కొలెస్ట్రాల్ని కూడా చాలా వరకు కరిగిస్తుంది వగరు అన్నది. సో వగరు అన్న లాభాలు ఆల్రెడీ మనం చూసాం కదా, ఆరోగ్యపరమైన లాభాలు. సో అందుకని మనం మామిడికాయని ఇందులో యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ యూజ్ చేయాల్సింది ఉప్పు, ఓకే, కారం. సో నార్మల్గా కటు, తిక్త, కషాయం అంటాం అనమాట. సో ఫస్ట్ మనం వేసింది ఏంటంటే చేదు, దాన్ని కటు రసం అంటారు. తర్వాత వేసింది ఫస్ట్ తిక్త రసం, చేదు, పులుపు ఫస్ట్ పులుపు వాడాము. తర్వాత వేసింది చేదు, సో తిక్త రసం. సో చేదుతో మనకి చేదు, వగరు, కారం. చేదు, వగరు, కారం ఈ మూడు రసాలని మనం తీసుకోవడం వల్ల మనకి నార్మల్గా కొలెస్ట్రాల్స్ ఎక్కువగా పెరగకుండా ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా కఫ సంబంధమైనటువంటి జలుబు, దగ్గులు రాకుండా ఉంటాయి. ఇంకా చిన్నపిల్లల్లో ఆకలి అనేది బాగా పెరుగుతుంది. చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఉప్పు, కారము ఇవి తగ్గించాలి అని చెప్పేసి కారం చాలా తక్కువగా తింటున్నారు. తినడం వల్ల డైజెషన్ అనేది చాలా మందగిస్తుంది. సో సరిపడినంత కారము, ఉప్పు, పులుపు, సరిపడినంత కారము, ఉప్పు, పులుపు మనం తీసుకుంటేనే డైజెషన్ అనేది బాగా ఉంటుంది. కారాన్ని మనం కరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకి చాలా వరకు కొలెస్ట్రాల్స్ అనేవి చాలా తగ్గుతాయి. ఓకే, సో ఒకసారి చూడండి మేడం. 2 చిటికెలు
ఇంకొంచెం వేయమంటారు. ఓకే. సో కారం నార్మల్గా కారంకి మన ఇండియన్స్ చాలా వరకు మిరియాలను వాడేవారు. సో ఇప్పుడు వాడినట్టుగా చిల్లీ కాకుండా మిరియాలని వాడడం కారంకి చాలా మంచిది. మీరు కూడా వీలైతే ఇంట్లో కారం ప్లేస్లో మిరియాల పొడిని వేసినట్టయితే హెల్తీగా ఉండొచ్చు, గుండె జబ్బులు రాకుండా చేసుకోవచ్చు, అండ్ రక్తంలో కొలెస్ట్రాల్స్ పెరగకుండా కూడా మీరు నిరోధించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఉప్పు మేడం లేదా బెల్లం వేయమంటే ఉప్పు. సో నెక్స్ట్ మనం సాల్టీ ఫీల్ అంటే ఒక ఉప్పగా ఉండడం కోసం సాల్ట్ అన్నది యూజ్ చేస్తున్నాం. చూడండి మేడం, సరిపోతుంది. ఓకే. నార్మల్గా షడ్రసాలలో మనకి ఎక్కువగా తీసుకోని రసాలు 2, అంటే ఉప్పు కారాన్ని మనం ఎక్కువగా తీసుకోవద్దు. లవణం సర్వత్రా అతి వర్జేయత్ అంటారు. అంటే నార్మల్గా ఉప్పుని మనం ఎక్కువగా తీసుకున్నట్టయితే జుట్టు తొందరగా ఊడిపోవడము, అండ్ నార్మల్గా సన్నగా అయిపోవడము, ధాతుక్షయం అంటాం, అంటే వీక్నెస్ ఎక్కువగా రావడం అనేది మనకి జరుగుతుంది. అందుకే ఉప్పు టేస్ట్ కోసము మళ్ళీ ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉప్పు అవసరం, కానీ ఎక్కువగా లిమిట్గా ఉండాలి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మనకి చాలా వరకు వీక్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో లాస్ట్ వచ్చేసి మధుర రసం. ఎస్. సో తీపి కోసం మనం ఇక్కడ బెల్లం వాడుతాం. అంటే చాలామంది షుగర్ అట్లా కూడా చెరుకు రసాన్ని కూడా వాడుతూ ఉంటారు కొంతమంది. సో మనం ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాం. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటారు? మామూలుగా అన్ని రసాల్లోకెల్లా ఫస్ట్ అంటే కింగ్ అని ఉంటారు, రాజు అని చెప్పేది మధుర రసం. సో మధుర రసాన్ని మనం ఎక్కువగా తీసుకోవచ్చు. అన్ని కంపారిటివ్ రసాలు అన్నిటితో పోలిస్తే, అంటే మధుర, ఆమ్ల, లవణ, కట్టు, తిక్త, కషాయ, ఈ షడ్ రసాలలో స్వీట్ అంటే మనం తీసుకునే ఆహారం చాలా వరకు కొంచెం స్వీట్గానే ఉంటుంది. కాబట్టి మనం మధుర రసాన్ని చాలా ఎక్కువగా తీసుకుంటాం. మధుర రసాన్ని తీసుకోవడం వల్ల మనకి బలము, పుష్టి, ఆరోగ్యము, ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయి. అందుకే చాలామంది చిన్నపిల్లలకి పాలు ఇవన్నీ ఎక్కువగా ఇస్తుంటాం. సో పాలల్లో మెయిన్గా ఉండేది మధుర రసం. సో మధుర రసం తినగానే మనకి మంచి పుష్టి, బలము, అండ్ ఒక టైప్ ఆఫ్ ఎవరైనా డీహైడ్రేషన్ అయి కింద పడిపోయినా, కళ్ళు తిరిగినట్టు అనిపోయినా వెంటనే మనం మధుర రసం అంటే కొంచెం గ్లూకోజ్ పౌడరో లేకపోతే చక్కెర వాటరో తేనెనో ఇస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే మధుర రసం వెంటనే బలాన్ని ఇస్తుంది, వెంటనే మనకి ఆరోగ్యాన్ని, ఇమ్యూనిటీని కూడా కలిగిస్తుంది. సో మధుర రసాన్ని నియమితంగా కరెక్ట్గా తీసుకున్నట్టయితే మనల్ని చాలా మంచిగా హెల్తీగా చేస్తుంది. కానీ ఎక్కువగా తీసుకున్నట్టయితే దీంతో ఇంతకుముందు మనం చెప్పినట్టుగా షుగర్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, వెయిట్ పెరిగిపోవడము, అండ్ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంది. సో బెల్లాన్ని కూడా వేసేసాము చాలా. ఓకే. సో మనకు ఆల్రెడీ ఉగాది పచ్చడిలో ఏవైతే కారం, పులుపు, వగరు, చేదు, ఈ తీపి అన్నీ కలిపి ఆల్రెడీ మనం ఉగాది పచ్చడిలో వేసేసాము. సో ఇప్పుడు మిక్స్ చేద్దాం మేడం. యూ కెన్. సో నార్మల్గా ఉగాది పచ్చడి అనగానే అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో నార్మల్గా అయితే ఇంత వేస్తే సరిపోతుంది, కానీ చాలామంది ఇందులో కొబ్బరి ముక్కలు అండ్ అట్టిపండు కూడా వేస్తూ ఉంటారు. అవును. బట్ ఇదేంటి అని అంటే మనకి ఈ ఎండాకాలం చాలా మందికి ఏమవుతుందంటే సమ్మర్లో సన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇది తీసుకోవడం వల్ల సన్ స్ట్రోక్ అనేది రాకుండా వెంటనే బలం వస్తుంది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా పులుపు రసం కావచ్చు, మధుర రసం కావచ్చు, మనకి వెంటనే ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తూ మనకి రోజంతా కూడా ఉత్సాహంగా ఉండేటట్టు చేస్తుంది. అందుకే మనం ఇది ఈ సమ్మర్లో తీసుకోవడం వల్ల మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అందరూ కూడా దీన్ని ఉగాది టైంకే చేసుకుంటారు. అలా కాకుండా సమ్మర్లో ఎప్పుడైనా మనం నార్మల్గా కూడా దీన్ని చేసుకొని తాగొచ్చు అంటారు. ఇప్పుడు ఉన్న వెదర్ అనేది ఇంకా కొన్ని రోజులైనాక మనకి ఎండ ఎక్కువ అయిపోయి బాడీ అలవాటు పడుతుంది. స్టార్టింగ్ లోనే కొంచెం అది ప్రాబ్లమ్ గా ఉంటది కాబట్టి ఆ టైంలో మనం ఇది తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకే డన్. నార్మల్గా ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఎండాకాలం, గ్రీష్మకాలం దాంట్లో ఇలాంటి పానకాలు, ఇప్పుడు నార్మల్గా మనకి ఇంకొక 8 days అయితే ఉగాది తర్వాత శ్రీరామనవమి వస్తుంది. సో ఉగాది నుండి శ్రీరామనవమి ఇంకొక 15 రోజుల వరకు కూడా ఇలాంటి పానకాలు అండ్ కొన్ని రకాలైనటువంటి మనం చేసుకునేటువంటి పులుపు, ఉప్పు రసాలతో కూడినటువంటి డ్రింక్స్ని మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల ఈ వడదెబ్బ వీటన్నిటిని బారిన పడకుండా హెల్తీగా ఉండగలుగుతాం. అందుకే మన వాళ్ళు శ్రీరామనవమి రోజు కూడా పానకం, బెల్లం పానకం తాగడము, అండ్ ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసుకొని తినడము ఖచ్చితంగా, అంటే అట్లీస్ట్ చెప్తే వినరు అని ఆ పండుగ రోజు స్పెసిఫిక్గా చేసుకోమని చెప్తారు. బట్ మనం అన్ని రోజులు కూడా కొంచెం కొంచెం తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఉగాది పచ్చడి అన్నది కంప్లీట్ అయిపోయింది. సో లెట్స్ టేస్ట్ ఇట్. ఎందుకంటే నేను తింటున్న ఫస్ట్ ఉగాది పచ్చడిది. అన్ని టేస్ట్ నిజంగానే మనం వేసినట్టు
ప్రతిదీ కూడా చాలా నీట్గా తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఏదో కొత్త టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. చాలా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే అన్నీ కలిపి మనం టేస్ట్ చేసాం కదా, సో ఇట్స్ నైస్. అంటే బేసిక్గా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఏంటంటే ఇందులో కొబ్బరి లేదా అట్టిపండు ఇట్లాంటివి కూడా వేస్తుంటాం. సో అవన్నీ వేయకుండానే ఇంత టేస్ట్ వస్తుందని నాకు బేసిక్గా తెలీదు. నేను అవి కూడా మిక్స్డ్ అని అనుకుంటున్నా. బట్ ఈరోజు మన హెల్దీగా అండ్ దాంతోపాటు టేస్టీగా ఉగాది పచ్చడి ఇలా ఉంటుందని అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ అందరికీ కూడా హెల్దీగా ఉండాలి అంటే ఇది ఇప్పుడు సమ్మర్లో చాలా నెసరీ. ఉగాది పచ్చళ్ళు ఎవ్వరు కూడా ఉగాది పండుగలో ఉగాది పచ్చడి మిస్ అవ్వద్దు. సో మేడం మీరు కూడా అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు.